క్యాండిడేట్ చేస్తా కాంగ్రెస్ అలయన్స్ అని చెప్తే వాడు చేయలేకపోయాడు. ఇంకా అవమానం పడి వదిలేశాను. 4 times మంచి పని చేశాడు అన్నారు బీఆర్ఈలో. సో యునిక్ పర్సనాలిటీ కూడా మనం కొంచెం క్రెడిట్ ఇవ్వాలి. తర్వాత అదర్ సైడ్ కూడా ఆ ఓట్ చోరీ బీచ్ చోరీ ప్రజలకు ఎక్కదు. ఎందుకని ఫ్యూటైల్ అయింది సార్? రాహుల్ గాంధీ చేపట్టిన ఈ ఓట్ చోరీ ఎక్సర్సైజ్ ఇట్ హస్ బికమ్ ఏ ఫ్యూటైల్ అటెంప్ట్ అని చెప్పేసి, అంటే ఆయన ఏమైనా నాలెడ్జ్ సాగు చేశాడా, అక్కర్లేని సబ్జెక్ట్ తోటి జనం ముందుకు వెళ్ళాడా, అర్థం కాని సబ్జెక్ట్ తోటి? కన్వీన్ సబ్జెక్ట్ పెట్టాడు. ఎవరు చెప్తే వినరు, చెప్పడానికి ఎవరు లేరు, ఎవరు లేరు. అందరూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్లో, అందరినీ తరివేశారు. ఎవరు కంపల్సన్నారు? 2 కంపల్సన్నారు, మల్లికార్జున ఖార్గే, జయరాం. వాళ్ళిద్దరికి ఏంటి? వాళ్ళిద్దరికీ వాళ్ళ ముందర వెళ్ళిపోతున్నారు హ్యాపీగా. జయరాం రమేష్కి 4 టర్మ్స్ తెచ్చుకున్నారు రాజ్యసభ, ఇంకోటి తెచ్చుకుంటారు. మల్లికార్జున ఖార్గే ఆయన కూడా పెద్ద మనిషి, 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు. కొద్దిగా రిస్ట్రెయింట్ చేయాలి కదా, రిస్ట్రెయింట్ చేయాలి కదా, వినకపోయినా. నువ్వు ఒకటంటే ఆయన అంటున్నాడు. సో ఇది ఎవరు రిస్ట్రెయింట్ చేసేవాళ్ళు లేరు కాంగ్రెస్ పార్టీలో. స్టాచ్ పార్టీ ఏంటంటే లీడర్స్ లేరా? 100 లీడర్స్ ఉన్నారు. ఎంత అమిత్ షాకి ఎంత బ్రెయిన్స్ ఉన్నాయో అలాంటి 20 మంది ఉన్నారు. ఎవరు దగ్గర రానివ్వకపోతే ఎలాగా? వాళ్ళు కుర్చీ అయిపోతే ఎలాగా? ఉంటే పోతే పో అయితే ఎలాగా? ఎలా కుదురుతుంది? హ్యూమన్ రిలేషన్స్లో రాహుల్ గాంధీ ఏమన్నాడంటే ఎవరికైనా కోపం వస్తే పో అన్నాడు. 10 సంవత్సరాలు బట్టి అదే పాలసీ. నీ కోపం అన్నదా